ఎక్కడ? ఉత్తరప్రదేశ్లో. రామాలయం ప్రారంభోత్సవం అనేది ఉత్తరప్రదేశ్లో జరుగుతుంది. దీనికి సంబంధించి అనేక సమస్యలు, అనేక పోరాటాలు, దానికి సంబంధించి కోర్టులు ఇవన్నీ జరిగిన రాజీవ్ గాంధీ గారే మొట్టమొదట రామాలయానికి ఫౌండేషన్ వేశారు. ఆనాటి హోమ్ మినిస్టరు రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అక్కడ పోయి ఫౌండేషన్ వేశారు. కానీ కోర్టులో స్టే రావటం వల్ల ఆ పని జరగలేదు. తర్వాత కోర్టులో కేసు క్లియరెన్స్ అయిన తర్వాత ఇప్పుడు రామాలయాన్ని కట్టడం జరిగింది. అయినా ఈ కిషన్ రెడ్డి గారు మన బీజేపీ అధ్యక్షుడు, అక్కడ నడ్డా గారు ఆ స్టేట్మెంట్ ఇస్తే ఈ కిషన్ రెడ్డి గారు నేనెందుకు కూకోవాలని ఆయన ఒక పెద్ద స్టేట్మెంట్. కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలోనే హిందువులకు వ్యతిరేకం అని అంటాడు. అయ్యా కిషన్ రెడ్డి గారు, ఒక్కసారి మీ అంతరాత్మతో ఆలోచించండి. భారతదేశంలో ఉన్నది హిందువులే కదా. మరి ఈ హిందువుల కోసం ఎందుకు కాంగ్రెస్ పార్టీ స్వతంత్ర పోరాటం చేసి ప్రాణాలు పోగొట్టుకుని ఆస్తులు పోగొట్టుకుని త్యాగం చేసి స్వతంత్రం తెచ్చారు? ఎవరి కోసం తెచ్చారు స్వతంత్రం? మీరు చెప్పినా మేము చెప్పినా ఎవరు చెప్పినా భారతదేశంలో హిందువులే ఎక్కువ కదా. మరి ఆ హిందువుల కోసం ఎందుకు ప్రాణాలు పోగొట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? ఆ హిందువుల కోసం సొంత ఆస్తులను ఎందుకు పోగొట్టుకున్నారు? అది సకల జనులకి స్వేచ్ఛ స్వతంత్రాలు రావాలనే కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసి ప్రాణాలు అర్పించి దేశ స్వతంత్రం, అందులో హిందువులే మెజారిటీ. డిఎన్ఏలో హిందువులకు వ్యతిరేకం అయితే స్వతంత్ర పోరాటం మీరు చేశారా? అసలు మీ పార్టీ ఉందా? ఏదో ఒక పేరుతో ఉంటే ఆ పార్టీ కూడా కాంగ్రెస్ మన స్వతంత్ర పోరాటంలో పాల్గొనకపోగా వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళకి లొంగిపోయినటువంటి కొన్ని సంస్థలు ఉన్నాయి అంతే. మొత్తం కాంగ్రెస్ పార్టీ. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఎవరు? ఎక్కడి నుంచి? మొత్తం భారతదేశ ప్రజల యొక్క పరిపాలన చేయటానికే కాంగ్రెస్ పార్టీ పుట్టింది. స్వతంత్రం దాటానికే కాంగ్రెస్ పార్టీ పుట్టింది. తర్వాత సర్వజనులకి అనుకూలంగా పరిపాలన అందించాలని కాంగ్రెస్ పార్టీని ఇందాక చెప్పినట్టు ప్రధానమంత్రులు అందరూ పనిచేశారు. 2 ప్రధానమంత్రులు ప్రాణాలు అర్పించారు. తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు మీరు హిందూ మతం పేరు చెప్పి భారతదేశాన్ని ముక్క చెక్కలు చేయాలని, భారత ప్రజల్ని విడదీయాలని ప్రయత్నం చేసేది బీజేపీ పార్టీ. హిందువులందరికీ పూర్తిగా అర్థమవుతుంది. ఉత్తరప్రదేశ్ లో ఎంతో కాలం పరిపాలన చేసిన కాంగ్రెస్ పార్టీ అక్కడ ఎక్కువ మంది హిందువులే ముఖ్యమంత్రులుగా పనిచేశారు, ప్రధానమంత్రులుగా చేశారు. ఉట్టిగా ఈ మాటతోని రేపు ఎన్నికల్లో లాభం పొందాలనే ఉద్దేశంతోనే కిషన్ రెడ్డి గారు ఇటువంటి స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇది తప్పు. రామాలయాన్ని ప్రారంభోత్సవం చేయాలంటే ఇప్పుడు భద్రాచలం ఎక్కడుంది? భద్రాచలం మన తెలంగాణలోనే ఉంది కదా. ఈ బీజేపీ లేకముందే భద్రాచలం ఉంది. అక్కడికి హిందువులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యమంత్రులు అంతా అక్కడ పోయి దానికోసం దేవుడి దగ్గర పోయేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి గారు అక్కడ పోయి ఈ దేవాలయ సమగ్ర అభివృద్ధికి పనిచేస్తానని చెప్పారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 100% ఏ మతానికి వ్యతిరేకం కాదు. ముఖ్యంగా హిందూ మతానికి అసలు వ్యతిరేకంగా ఉండే అవకాశమే లేదు. సెక్యులరిజం అంటే ఏంటి? ఒక మతాన్ని వ్యతిరేకించి ఇంకో మతాన్ని ప్రేమించమని కాదు. మీ మతాన్ని మీరు ప్రేమిస్తూ ఇతరుల్ని వాళ్ళ మతాన్ని వాళ్ళు ప్రేమించుకునేటట్టుగా చూడాలి. భారతదేశంలో ఉన్నటువంటి మతాలన్నీ సోదర భావంతో ఉండాలి, భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పారు. హిందూ ధర్మంలో మొట్టమొదటిది ఏంటి? వసుదైక కుటుంబం అనే మాట భారత ప్రపంచానికి చెప్పిందే హిందూ. భారతదేశంలో ఉన్న వాళ్ళే వసుదైక కుటుంబం ఉన్నారు. వసుదైక కుటుంబం అంటే మొత్తం ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ ఒక కుటుంబం లాగా బతకాలని చెప్పారు. అంతేకాకుండా ఎప్పుడు కూడా ద్వేషించేటటువంటి మాట హిందూ ధర్మంలో ఎక్కడా లేదు. ఈ రామాయణం బీజేపీ వచ్చిన తర్వాత వచ్చినప్పుడు కాదు.
రాముడు పురుషోత్తముడని మన భారతదేశం పుట్టక ముందు, ఈ స్వతంత్రం రాకముందు ఉంది, స్వతంత్రం వచ్చిన తర్వాత ఉంది. రామాయణాన్ని వాల్మీకి రాశారు. ఆ రామాయణాన్ని తెలుగులో ఇతర భాషల్లో అందరూ రాసి ప్రజలకు అందించారు. మీరిప్పుడేదో రామాయణాన్ని మీరే గుర్తించినట్టు, మీరే రామాయణాన్ని రాసినట్టు, మీరే రామాయణం వల్ల మీరు అనుసరించమని చెప్తేనే మేము అనుసరించినట్టు ఇప్పుడు ఇంటింటికి తలంబ్రాలని ఇంకేదో అని అవన్నీ తీసుకొని పోయి ఇక్కడ చెప్తున్నారు. ఉత్తరప్రదేశ్లో జరిగేటటువంటి ఈ రామాలయ ప్రారంభోత్సవానికి ఈ రాజకీయంగా లబ్ధి పొందాలనే ఉద్దేశంతోనే ఎవరో కొంతమందిని పంపి ప్రతి ఇంటికి తలంబ్రాలు ఇంతకుముందు ఇచ్చారా? ఎక్కడ మనకు భద్రాచలంలో కూడా దేవుడి పెళ్లి జరిగింది. ఆ పెళ్లి పెద్ద ఎత్తున లక్షల మంది వస్తారు. అక్కడ పోయినప్పుడు తలంబ్రాలు ఉండటం వేయటం ఉంటుంది. ఇప్పుడు ఏదో ప్రతి ఇంటికి ఇస్తున్నామని చెప్పి దీన్ని ఒక సెంటిమెంట్ లాగా రేజ్ చేసి ఓట్ల రూపంలో లబ్ధి పొందాలనేటటువంటి ఆలోచనని తీవ్రంగా ఖండిస్తున్నాం. రెండోది, ఇది బీజేపీ చాలా కాలం ఉంది శ్రీను. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకుడు మన కేటీఆర్ గారు ఒక మాట చెప్తున్న రోజు, మేము ప్రచారం చేసి ఉంటే మేమే గెలిచేవాళ్ళం, ప్రచారాన్ని నమ్ముకోకుండా మేము అభివృద్ధిని సంక్షేమాన్ని నమ్ముకోవటం వల్ల ఓడిపోయామంటున్నారు. ఒక్కసారి మీ ద్వారా వారికి గుర్తు చేస్తున్నాను.